హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 5th క్లాస్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ వర్క్షీట్ నెంబర్ 11ని చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ టాపిక్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఫస్ట్ ప్రాబ్లం, రామన్ బాట్ ఎ స్మార్ట్ ఫోన్ at rupees 8,575 and sold it for rupees 7,500. What did he get? Either loss or gain? How much? సో ఇక్కడ రామును ఒక ఫోన్ కొనుక్కున్నాడు అనమాట. ఎంతకి కొన్నాడు? 8,575కి కొన్నాడు. అండ్ ఎంతకి అమ్మేశాడు అంటే 7,500కి అమ్మాడు. క్వశ్చన్ ఏంటి? లాస్ వస్తుందా, గెయిన్ వస్తుందా, ఎంత వస్తుంది అనేది అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ 8,575కి కొని 7,500కి అమ్మేశాడు. అంటే ఎక్కువకి కొన్నాడు, తక్కువకి అమ్మాడు. డెఫినెట్ గా తనకి ఏమొస్తుంది? లాస్ వస్తుంది పిల్లలు. ఓకేనా? మరి ఎంత వచ్చింది అంటే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్, కొన్న వెలలో నుంచి అండ్ ఎంతకైతే అమ్మాడో సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెలని తీసేయాలన్నమాట. ఓకే, హలో. సో మనం ఇప్పుడు స్టెప్స్ రాద్దాం. ఓకేనా? ఫస్ట్ కొన్నారు కదా, సో దాన్ని మనము కాస్ట్ ప్రైస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్, ఎంతకైతే కొన్నాడో దాన్నే మనం ఏమంటున్నాం పిల్లలు? కాస్ట్ ప్రైస్. సింపుల్ గా షార్ట్ కట్ లో సిపి అని కూడా అనొచ్చు. సో అది 8,575 అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్, ఎంతకి అమ్మాడు. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? అమ్మింది. ఓకే, సో దీన్ని షార్ట్ ఫామ్ లో అంటే మీరు ఇప్పుడు గెస్ చేసేయచ్చు, ఎస్పి. ఎంతకు అమ్మేశాడు పిల్లలు? 7,500కి అమ్మాడు. ఓకేనా? సో వాట్ డిడ్ హీ గెట్? ఐదర్ లాస్ ఆర్ గెయిన్. అంటే ఇక్కడ ఏది ఎక్కువగా ఉంది? కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉందా, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉందా? సో కాస్ట్ ప్రైస్. సిపి గ్రేటర్ దాన్ ఎస్పి. కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంది, సో హీ విల్ గెట్ లాస్. ఏమొస్తుంది తనకి? లాస్ వస్తుంది. ఎక్కువకి కొని తక్కువకి అమ్మితే లాసే కదా. సో మరి లాస్ కి ఫార్ములా ఏంటి అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో కాస్ట్ ప్రైస్ ఎంత? 8,575. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 7,500. సో ఇక్కడ మీరు పక్కన క్యాలిక్యులేషన్ అనేది చూపించండి. సో 5 minus 0, 5, 7 minus 0, 7, again 0, 8 minus 7, 1. సో ఎంత లాస్ వస్తుంది సో తనకి ఎంత లాస్ వస్తుంది? 1,075 రూపీస్ లాస్ అనేది వస్తుంది. Second problem, a shopkeeper purchased a dinner table set at rupees 1,52,875 and sold out to a customer for 1,87,125. Calculate the profit. సో ఇక్కడ మనకి డైరెక్ట్ గా వాళ్ళే చెప్తున్నారు ప్రాఫిట్ అని. సో నీట్ గా మనం స్టెప్స్ రాయాలి. పర్చేస్డ్ అంటే ఏంటి పిల్లలు? కొనడం అనమాట. పర్చేస్డ్ మీనింగ్ ఏంటి? కొనడము. సో cost price of dinner table. ఎంత ఇచ్చారు కాస్ట్ ప్రైస్ ఇక్కడ? 1,52,875. ఓకే, నెక్స్ట్ ఎంతకి అమ్మారంట కస్టమర్ కి? దాన్నే మనం ఏం చేయాలి? సెల్లింగ్ ప్రైస్ అనుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ డిన్నర్ టేబుల్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1,87,125 రూపాయలు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ని సిపి అనుకున్నాం కదా మనం ప్రీవియస్ ప్రాబ్లం లో కూడా. సెల్లింగ్ ప్రైస్ ని ఎస్పి అనుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ప్రాఫిట్ అడుగుతున్నారు. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటేనే కదా ప్రాఫిట్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే 1,87,175 మైనస్ కాస్ట్ ప్రైస్ 1,52,875. సో ఇప్పుడు
ఇక్కడ పక్కన రాసేసుకొని మీరు సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. ఓకేనా? సో 5 minus 5 0, 12 minus 7 5, here 10, 10 minus 8 2, here 6, ఒకటి అటు బారు వెళ్ళిపోయింది కదా, 6 minus 2 4, 8 minus 5 3. సో ఎంత వచ్చింది పిల్లలు ఇక్కడ మనకి ప్రాఫిట్ 34,250. సో ప్రాఫిట్ ఫైనల్ గా ఎంత వచ్చింది అనేది రాయాలి. కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటే సెల్లింగ్ ప్రైస్ కన్నా అప్పుడు లాస్ వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంటే ప్రాఫిట్ వస్తుంది. సో థర్డ్ ప్రాబ్లం, Vijay purchased an old house at rupees 25,48,000 and spent rupees 5,45,894 on repairs. ఓకే, సో ఇల్లు ఎంతకయ్య కొన్నాడు? 25,48,000కి కొని కొంచెం రిపేర్స్ ఉంటాయి కదా, సో ఆ రిపేర్లు అనేవి 5,45,894 రూపీస్ అయ్యాయి అన్నమాట. తర్వాత లేటర్ అంటే తర్వాత he sold it to Balu for rupees 37,50,500. తర్వాత మళ్ళీ 37,50,500 రూపాయలకి అమ్మేశాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? హౌ మచ్ ప్రాఫిట్ డిడ్ హీ ఎర్న్ ఆన్ ద హోల్ ట్రాన్సాక్షన్? ప్రాఫిట్ అంటే ఏంటి పిల్లలు? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఓకే, అయితే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కాకుండా ఈ రిపేర్లకు కూడా ఒకటి కొంత అమౌంట్ అనేది కనిపిస్తుంది కదా, సో దానిని కూడా మనం కాస్ట్ ప్రైస్ లోనే ఇంక్లూడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ టోటల్ కాస్ట్ ప్రైస్ అంటే సిపి ప్లస్ రిపేర్స్ అమౌంట్. సో ఇక్కడ మనం యాడ్ చేసేసుకోవచ్చు. 4 9 0 plus 8 8, 8 plus 5 13, 4 plus 4 8 plus 1 9, so 25 plus 5 30. So it is 30 lakhs rupees, 30 lakh 93,894. సో ఇప్పుడు ఇది టోటల్ కాస్ట్ ప్రైస్. ఓకే, సో టోటల్ సిపి మనకి ఇంత వచ్చింది. అయితే తను మళ్ళీ హౌస్ ని ఎంతకి అమ్మేశాడు? అమ్మిన దాన్ని ఏమంటాం పిల్లలు మనము? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ హౌస్. ఈ సెల్లింగ్ ప్రైస్ ని మనం ఎస్పి అని షార్ట్ గా రాస్తాం అన్నమాట. సో ఎంతకు అమ్మేశాడు? 37,50,500 కి అమ్మాడు. అయితే ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? ఎక్కువకి అమ్మాలి, తక్కువకి కొనాలి కదా. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఈ 37,50,500 మైనస్ ఈ టోటల్ కాస్ట్ ప్రైస్ 30,93,894. ఓకే, సో ఇలా మీరు పక్కన రాసేసుకొని సబ్ట్రాక్షన్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ మనకి బారో 10 లోంచి 4 పోతే 6 అన్నమాట. ఇక్కడ 9 ఉంటుంది కదా, ఇక్కడైతే 4 ఫస్ట్ తెచ్చుకుంటాం. 9 minus 9 0, 14 minus 8 ఎంత? 14 minus 8 మనకి 6 వస్తుంది. సో ఇక్కడ నుంచి బారో తీసుకెళ్ళిపోయాము, 9 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. 9 minus 3 6, 14 minus 9 5 అన్నమాట. ఇక్కడ నుంచి బారో వెళ్ళిపోయింది కదా, 6. 3 minus 3 0. ఓకే, సో ఇలా. సో ఆన్సర్ ఎంత మనకి ఇక్కడ ప్రాఫిట్ అంటే రూపీస్ 6,56,606. 10 minus 4 6 అన్నమాట. ఓకేనా? సో ఇది మన థర్డ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. వేణు invested rupees 72,524 to cultivate paddy in his land. On selling of his yielded crop in market, he lost rupees 24,867. For how much did he sell his crop? అయితే ఇక్కడ రైతులు పంట పండిస్తారు కదా, సో వేణు దానికి ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి 72,524 రూపీస్ పెట్టాడు. మార్కెట్లో అమ్మేటప్పుడు ఒక 24,867 లాస్ వచ్చింది.
ఓకేనా? అయితే తను ఎంతకి అమ్మాడు అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, సో మనం సింపుల్గా రాద్దాము. ఇన్వెస్ట్మెంట్ లేదా వేణూస్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా రాయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎంత పిల్లలు ఇక్కడ? 72,524. నెక్స్ట్ ఎంత లాస్ వచ్చింది తనకి? 24,867. హౌ మచ్ డిడ్ హీ సెల్ హిస్ క్రాప్? అయితే తను ఎంతకి అమ్మాడు? ఓకే, సో దాన్నే మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ ఇన్వెస్ట్మెంట్లో నుంచి తనకి లాస్ వచ్చింది తీసేస్తే తను అమ్మింది వచ్చేస్తుంది కదా. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ మైనస్ లాస్. ఓకేనా? సో ఇప్పుడు సబ్ట్రాక్షన్, ఇన్వెస్ట్మెంట్లో నుంచి లాస్ని తీసేద్దాం. ఇక్కడైతే 14 ఉంటుంది. 14 మైనస్ 7, 7. ఇక్కడ 1, ఇటు నుంచి బారో తెచ్చుకుంటే 11, అగైన్ ఇక్కడ 4. 11 మైనస్ 6, 5. అగైన్ 14 మైనస్ 8, 6. ఇక్కడ 1 ఉంటుంది కదా, ఒకటి బారో తీసుకెళ్ళాం కదా, మళ్ళీ ఇక్కడ 6 ఉంటుంది, ఇది 11. 11 మైనస్ 4, 7. 6 మైనస్ 2, 4. సో ఎంత వచ్చింది? 47,657. సో ఇది తన సెల్లింగ్ ప్రైస్ అన్నమాట. 5th ప్రాబ్లం. Aryan is owner of a hotel and at the end of a particular day he received rupees 58,524. Then he calculated that he earned 7,524 rupees profit. How much money did he invest on that day? అయితే మనకి ఆర్యన్ అనే అతను హోటల్ రన్ చేస్తున్నాడు అనమాట. తనకి ఒక రోజు మొత్తంలో ఇంత డబ్బులు వచ్చాయి. ఓకే, లాస్ట్లో లెక్కేసుకుంటారు కదా, 58,524 రూపీస్ వచ్చాయి. అయితే తను మొత్తం లెక్కలేసుకుంటే ప్రాఫిట్ ఇంత వచ్చిందంట. క్వశ్చన్ ఏంటంటే అసలు ఆ రోజు పెట్టుబడి ఎంత పెట్టాడు అనేది క్వశ్చన్ అనమాట. ఎలా వస్తుంది పిల్లలు? తను రిసీవ్ చేసుకున్న మొత్తంలో నుంచి ఆ ప్రాఫిట్ తీసేస్తేనే కదా, అదే కదా తను పెట్టిన పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అమౌంట్ రిసీవ్డ్ బై ఆర్యన్. తనకి ఎంత అయితే వచ్చిందో అది ఎంత వచ్చింది? 58,524 అనమాట. నెక్స్ట్ ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ ఎంత వచ్చింది? రూపీస్ 7,524 అనమాట. అయితే ఇప్పుడు తన ఇన్వెస్ట్మెంట్ ఎంతో కనుక్కోవాలి. సో ఆర్యన్స్ ఇన్వెస్ట్మెంట్ మనం కనుక్కోవాలి. ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది? ఈ రెండు మనకి సబ్ట్రాక్షన్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఓకేనా? సో సబ్ట్రాక్ట్ చేయండి. 4 మైనస్ 4 0, 2 మైనస్ 2 0, 5 మైనస్ 5 0, 8 మైనస్ 7 1 అండ్ హియర్ 5. సో ఎంత తన ఇన్వెస్ట్మెంట్? 51,000 రూపీస్ అనమాట. సో ఆర్యన్ ఇన్వెస్ట్మెంట్ రూపీస్ 51,000. నెక్స్ట్ ప్రాబ్లం. నళిని earns rupees 32,550 in a month. Her total monthly expenditure is 15,750. How much does she save in that month? అయితే ఇక్కడ నళిని ఒక నెలలో ఎంత earn చేస్తుంది? ఎర్నింగ్స్ అంటే సంపాదించడం అనమాట. ఎర్నింగ్స్ ఆఫ్ నళిని. ఓకే, ఎంత అంట తనకి మంత్లీ? 32,550 ఉంది తన ఎర్నింగ్. నెక్స్ట్ మంత్లీ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే పిల్లలు ఖర్చులు. ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఖర్చులు అనమాట. ఎక్స్పెండిచర్ ఆఫ్ నళిని. తను ఎంత ఖర్చు చేస్తుంది? 15,752 రూపీస్, 50 రూపీస్. అయితే ఎంత సేవ్ చేసింది అనేదన్నమాట. ఇక్కడ తన సేవింగ్ ఎంతో కనుక్కోవాలి. సేవింగ్స్ ఆఫ్ నళిని. మొత్తం మీకు మీ ఫాదర్ ఒక 10 రూపీస్ ఇచ్చారనుకోండి కొనుక్కోవడానికి,
మీరు 5 రూపీస్ ఖర్చు చాక్లెట్స్ కొనుక్కుంటే ఇంకా 5 రూపీస్ మిగిలించుకున్నట్టే కదా, సబ్ట్రాక్షనే కదా. సో తను సంపాదించిన దానిలో నుంచి ఖర్చు చేసింది తీసేస్తే మనకి సేవింగ్స్ వస్తాయన్నమాట. ఎర్నింగ్స్ మైనస్ ఎక్స్పెండిచర్. సో సేవింగ్స్కి ఏంటి పిల్లలు ఫార్ములా? ఎర్నింగ్స్ మైనస్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసేద్దాం. 0, 5 - 5 0, ఇక్కడ 15 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. 15 - 7 8, 11 - 5 6. ఇక్కడ ఎంత ఉంటుంది పిల్లలు? 2, 2 - 1 1. సో ఎంత? 16,800 రూపీస్. ఓకే, సో తన సేవింగ్స్ ఎంత? 16,800 రూపీస్.